హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. సంక్రాంతికి మన ముందుకి రాబోతున్న రెండు గొప్ప చిత్రాలు. ఒకటి తెలుగువాడి సత్తాని, తెలుగువాడి దమ్ముని చాటిన ఏకైక రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. రెండవ సినిమా చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ సినిమా విషయాల్లోకి వెళ్తే, సినిమా రేటింగ్‌లు ఎలా ఉంటున్నాయి, రివ్యూలు ఎలా ఉంటాయి అనేది ఒక హాట్ టాపిక్ అయింది. ఈ టాపిక్ ప్రకారం మనం ఈ సినిమా రేటింగ్ విషయంలోకి వెళ్తే, ఒక విధంగా ఈ సినిమాలకి రేటింగ్ ఇచ్చే స్టామినా మనకి లేదు. కారణం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఇది ఒక చారిత్రాత్మకమైన సినిమా. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సినిమా. చూడాలి తప్పదు. కారణం మన తెలుగు పతాకాన్ని ప్రపంచ స్థాయిలో చూపించిన ఒకే ఒక్క గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. అటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి మనం రివ్యూలు, రేటింగులు ఇవ్వటం అంటే ఎంతో హాస్యాస్పదం. ఎందుకంటే ప్రతి తెలుగువాడు తప్పనిసరిగా చూడవలసిన సినిమా. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. మన చరిత్రని మనకు తెలిపే ప్రయత్నంలో భాగంగా నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాకి రేటింగ్ అంటే మా వీకే మూవీస్ తరపున మేము 5కి 5 ఇస్తున్నాం. కారణం తెలుగు వాళ్ళం, తెలుగు సినిమా, తెలుగువాడి సత్తా మరొకసారి ప్రపంచానికి చాటడానికి గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధానికి సిద్ధమయ్యాడు. సమయం లేదు మిత్రమా అంటూ దూసుకొచ్చేస్తున్నాడు. ఇక రెండో సినిమా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ. 60 ఏళ్లు దాటిన వయసులో కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తన ఎంట్రీని ఒక మెమరబుల్గా చిరస్థాయిగా నిలుపుకోవటానికి భయంకరంగా కష్టపడి ఖైదీ నెంబర్ 150ని మన ముందుకి తీసుకురాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరి ఇటువంటి ఈ సినిమాకి మనం రేటింగ్ ఇవ్వగలమా? ఖైదీ నెంబర్ 150కి కూడా మా వీకే మూవీస్ తరపున 5కి 5 ఇస్తున్నాం. చాలామంది అనొచ్చు, ఎందుకు మీరు ఈ విధంగా డప్పు కొడుతున్నారని. ఇది డప్పు కాదు, ఉన్న ఫ్యాక్ట్. ఎందుకంటే తెలుగు సినిమాల మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మరి చిత్ర నిర్మాణ రంగం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే ఆ కార్మికులు సినిమా ఇండస్ట్రీ కోసం పరిశ్రమించే ప్రతి వాళ్ళు చక్కగా సుఖంగా జీవించాలి. మరి అటువంటి సినిమాలకి మనం నోటుకొచ్చిన రివ్యూలు, రేటింగులు ఇస్తే ఇవ్వటం చాలా తప్పు. ఎందుకంటే మనకు ఆ దమ్ము ఉందో లేదో చూసుకోవాలి ముందు. కోట్ల రూపాయలు పెట్టి తీయగలమా, ఆ డైరెక్షన్ చేయగలమా అనే దమ్ము ఉందా లేదా అని చూసుకొని మనం రివ్యూలు, రేటింగులు చెప్పాలి. ఇటు గౌతమిపుత్ర శాతకర్ణికి, అటు ఖైదీ నెంబర్ 150కి మేము మా వీకే మూవీస్ తరపున రేటింగ్ 5కి 5 ఇస్తున్నాం. సమయం లేదు మిత్రమా, ఇక సినిమాలు చూడటమే లేటు. త్వరపడండి. ఇప్పటికే సెన్సార్ రివ్యూలు అద్భుతంగా వచ్చినాయి. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక్క కటింగ్ కూడా లేకుండా బయటకు వచ్చింది. అదేవిధంగా ఖైదీ నెంబర్ 150 కూడా అదరహో అనే విధంగా ఉందని టాక్స్ నడుస్తున్నాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ కూడా 100 కోట్లు దాటి బంపర్ హిట్ అవ్వాలని మనసారా ఆశిస్తున్నాం. ముందస్తుగా ఇటు నటసింహ బాలకృష్ణకి, అటు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. మరియు అటు నటసింహ బాలకృష్ణకి, ఇటు మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్నాం. మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.